ఆంజనేయ స్వామి బొమ్మ. శివాలయం ఇదే కొత్తగా నిర్మించబడి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఎదురుగా నంది విగ్రహం. అది ఫ్రెండ్స్, శివరాత్రి జాగారం చేస్తారంట ఇక్కడ. కోలాటం, పూజలు, మా అద్భుతంగా ఉంది గుడి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. గడియార స్తంభం దగ్గర నుంచి సూర్యలంక వెళ్ళేదాకా దారి ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి ఉంటాయి అన్నీ వివరంగా చెప్తాను. మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముందు మేము ఎంజాయ్ చేస్తాం, మమ్మల్ని చూసి మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. గడియార స్తంభం ఫ్రెండ్స్, సూర్యలంక రోడ్డు వెళ్ళడానికి దారి గడియార స్తంభం కాడి నుంచి సూర్యలంక రోడ్డు దారి. ఎదురుగుండ ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా కడుతున్నారు, పాత తీసేశారు, కన్స్ట్రక్షన్లో ఉంది. అన్నా క్యాంటీన్, ఆంజనేయ స్వామి గుడి పక్కనే అన్నా క్యాంటీన్ ఫ్రెండ్స్. పాత కోర్టు భవనం. ఏజీ కాలేజ్, అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి. ఆ 3లో బాపట్ల ఒకటి. 56 ఎకరాల్లో ఉంది. మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూడవచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఫ్రెండ్స్ సూర్యలంక రోడ్లోనే ఉన్నాయి. శ్రీ చైతన్య కాలేజ్ మన ఇంటి ముందుదే, శ్రీ చైతన్య కాలేజ్. చూడండి ఫ్రెండ్స్, సన్ అండ్ శాండ్ రెస్టారెంట్ అండ్ బార్. మీరు ఎంజాయ్ చేయొచ్చు. బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. మిత్రా వైన్స్ వైన్ షాప్ ఉంది. చీప్ లిక్కర్ కాడి నుంచి అన్నీ దొరుకుతాయి. సూర్యలంక బీచ్కి వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సిన తీసుకోవచ్చు బ్రాండ్. బ్లూ ప్లేట్ రెస్టారెంట్, కాస్ట్లీ రెస్టారెంట్, కొంచెం అద్దె ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేషనల్ హైవే 216 జాతీయ రహదారి వస్తుంది. 216 జాతీయ రహదారి కత్తిగూడు టు ఒంగోలు, చెన్నై వరకు వెళ్ళిద్ది. అండర్ పాస్ మన కింద నుంచి వెళ్తున్నాం. హనీ ధాబా రెస్టారెంట్, పల్లెకోటి రెస్టారెంట్. అయ్యో ఫ్రెండ్స్, కొండజేటి రోజయ్య శివలక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల. మాజీ ముఖ్యమంత్రి రోజయ్య గారి కాలేజీ ఇక్కడే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వేలూరు సినిమా థియేటర్ 1 రూపాయలు పెట్టి రోడ్లో వేలూరు థియేటర్ కట్టారు. చాలా బాగుంటుంది. లోపల ఏసీ తిన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి బొమ్మ, చాలా పెద్ద బొమ్మ. దిగి కొబ్బరికాయ కొడదాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ స్పాట్ రెస్టారెంట్ స్పా శివ రిసార్ట్స్ కోమలి బార్ అండ్ రెస్టారెంట్, బీచ్ రెస్టారెంట్. బీచ్కి వెళ్ళే రోడ్లు పెద్ద కాలువ. ఆదర్శ్ నగర్ వచ్చేసాం. ఇక్కడ సీ ఫుడ్స్ బాగా దొరుకుతాయి. చేపలు, రొయ్యలు, పీతలు, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, పార్కు కూడా ఉంది ఇక్కడ. చాలా ప్లేస్ ఉంది లోపల. మనం లోపలికి వెళ్ళకపోతున్నాం. క్యాంప్ రిసార్ట్స్ అంట. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ రోడ్డు మీదే ఉంది. పక్కనే జీడి తోట ఉంది, పార్క్ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చి వనభోజనాలు చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు పక్కనే పడుకోవచ్చు, కూర్చోవచ్చు, భోజనం చేయొచ్చు. ఎంత అడవి, చిట్టడవిలాగా ఉంటుంది, బాగుంటుంది. సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న వంతెనని చెప్తా అంటారు. వర్షాకాలంలో పోయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్ స్టేషన్, సూర్యలంక ఎయిర్పోర్ట్ స్టేషన్. ఇది కనీసం 300-400 ఎకరాల్లో ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి వెళ్ళలేదు ఎవరికి. పాస్ ఉన్న వాళ్ళే రాణిస్తారు లోపలికి. చూడండి, ఎయిర్ బస్, రాకెట్ విమానం. ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు 30 రోజులు ఫైరింగ్ జరుగుతుంది సంవత్సరంలో. విమానాలు వచ్చి బాంబులు వేస్తాయి. చాలా బాగుంటుంది. సూర్యలంక ఎయిర్పోర్ట్ స్టేషన్ 300-400 ఎకరాల్లో ఉంటుంది. ఈ సంవత్సరం చివరి వరకు ఉంటుంది ఇది. చూడండి, శివాలయం ఇదే కొత్తగా నిర్మించబడుతుంది. కొన్ని కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉంది. గుడి మూసేశారు. గుడి లోపలికి వచ్చేసాము. ధ్వజస్తంభం, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఏరియల్ వ్యూ.
బ్రహ్మదేవుడు ఫ్రెండ్స్. ఇంద్రాణీదేవి. నవగ్రహ మండపం ఫ్రెష్. నవగ్రహాలు ఉన్నాయి లోపల. ఇంకా పనులు జరుగుతున్నాయి. బ్రష్లు కూడా ఇక్కడే ఉన్నాయి, పెయింట్ వేస్తున్నారు. లోపల అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, సముద్రం కూడా కనిపిస్తుంది. కిటికీలని చూస్తున్నాను, అది సముద్రం. తూర్పు వాకిలి పెట్టారు. అదిగోండి ఫ్రెండ్స్ సముద్రం. సౌండ్ బాగా వస్తుంది. సముద్రం పక్కనే కట్టారు. కేశవమూర్తి విగ్రహం. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడో తెలియట్లేదు, తాళం వేసిందా. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు శిల్పం చెక్కేవాడిని. విజయ గణపతి వినాయకుడు. నృత్య గణపతి గణేష్ మహారాజ్కి జై. సింహ గణపతి. చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. గత 4 సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఇంకా అవ్వలేదు పని. మా అబ్బాయి కొబ్బరికాయ కొడుతున్నాడు. మా మేడం గారు మొక్కుకుంటుంది. కాళ్ళు కాలుతాయి పెద్ద. పరిగెత్తరా లోపల పరిగెత్తి. పెద్ద ఆయన రిక్వెస్ట్ చేశాం ఫ్రెండ్స్, తాళాన్ని ఇస్తున్నాడు మన కోసం. మన సబ్స్క్రైబర్స్ కోసం పెద్ద ఆయన పిలిపించి తాళాన్ని తీపిస్తున్నాం. అది మన అందరి అదృష్టం. అన్నపూర్ణాదేవి. చూడండి ఫ్రెండ్స్, 2 కళ్ళు సరిపోవట్లేదు, మహా అద్భుతంగా ఉంది. విభూది పెట్టుకుందాం. తారకేశ్వర స్వామి. చాలా ప్రశాంతంగా, చల్లటి గాలి, మంచి వాతావరణం. లోపల ఎక్సలెంట్గా చెక్కారు రాయిని.
రాజస్థాన్ నుంచి తెప్పించారు అని అనుకుంటున్నారు వర్కర్స్నే. గ్రానైట్ రాయి. గుడి అయితే తలుపులు వేసేసి తాళాలు వేసేసి ఉన్నాయి. లోపల వరకు రాగలిగాము. తారకేశ్వర స్వామి హెడ్. అదిగోండి ఫ్రెండ్స్, సముద్రం బాగా దగ్గరగా ఉంది. పక్కనే సముద్రం. విజయ రాజగణపతి పంతులు గారు వస్తేనే తెస్తారండి ఫ్రెండ్స్. కనీసం మనకి మాత్రం అదృష్టం కలిగింది. మళ్ళీ సమయం వచ్చినప్పుడు, ఇంకొకసారి వచ్చినప్పుడు మీకు లోపల గుడి కూడా చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా ప్రశాంతంగా. అసలు ఇక్కడికి వచ్చి తీరాలంతే. సముద్రం పక్కనే ఉంటాం కాబట్టి చూసి తీరాలి మీరు. చూడండి, ప్రతి రాయి పూర్తిగా అద్భుతంగా చెక్కారు. ఇది ఏరియల్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, బీచ్కి వెళ్ళిపోదాం. ఎదురుగా నంది విగ్రహం. చూసినట్టు చూడండి, చాలా పూజ ఉంది స్వామికి. నైట్ పూజ ఈ స్వామికి, ఈ తెల్లవాళ్ళు జాగారు ఆ స్వామికి. ఈ పూజ 8-9 అయితే అయిపోతుంది. ఈ లోపల కోలాటం ఒకటి ఉంది, కోలాటం అయిపోతుంది. రేపు తిరగలేదు. ఈ నైట్ మాత్రం ఈ స్వామికి పూజ ఉంది. ఈ పూజ అయిపోయిన కాడ నుంచి ఆ స్వామి కూడా ఉంది. తెల్లవాళ్ళు జాగారు. అది ఫ్రెండ్స్, శివరాత్రి జాగారం చేస్తారంట ఇక్కడ. కోలాటం, పూజలు అన్నీ జరుగుతాయంట. మా అద్భుతంగా ఉంది గుడి. ఒక్క విగ్రహాలను చూపించలేకపోయాను. అది తాళాలు పంతులు గారి దగ్గరే ఉంటాయంట. మనం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి వీలు పడలేదు. ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. మా వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి. తారకేశ్వరుడు. ఓం నమః శివాయ.